సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. స్టాక్ మార్కెట్లో మంచి బుల్ మార్కెట్ ఉన్నప్పుడు స్టాక్స్ ఐడెంటిఫై చేయడానికి చాలామంది వేరే వేరే హోంవర్క్స్, వేరే వేరే పద్ధతులు కానివ్వండి, స్ట్రాటజీస్ కానివ్వండి, కంటిన్యూస్గా అది కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో చేస్తున్నారు. అఫ్కోర్స్ ఇవి కూడా నేను మీకు చెప్పబోతున్న దాంట్లో మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు ఈ వీడియో ద్వారా ఇవ్వడం జరుగుతుందో దాన్ని తప్పకుండా మీ సొంత రీసెర్చ్ చేయడం చాలా అవసరం. సో ఇవి రికమెండేషన్స్ మాత్రం కావు. సో తప్పకుండా మీరు ఈ స్టాక్స్ని ఇన్ఫర్మేషన్ తీసేసుకొని మీ సొంత డెసిషన్స్ మీ స్ట్రాటజీ ప్రకారంగా తీసుకోండి. సో బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్లో మనం ఐడెంటిఫై చేశాము, స్పెషలీ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. సో ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్ 2021లో బై చేయండి. ప్రతి ఇన్వెస్టర్కి 50,000 లేదా ₹1,00,000 యావరేజ్ ఇన్వెస్ట్మెంట్గా స్టార్ట్ చేస్తారు ఆర్ కంటిన్యూ చేస్తారు. సో వాళ్ళ కోసం ఈ స్టాక్స్ ఫ్యూచర్లోకి వెళ్ళి కనీసం క్లోజ్ టు అబౌట్ 1 crore లేదా 5 crores మధ్యలో వరకు ఈ పోర్ట్ఫోలియో మీకు ఒక మంచి ప్రాఫిట్ తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ స్టాక్స్ పేర్లు నేను చెప్తాను, వాటి స్టాప్ లాస్, బై ఎంట్రీ ప్రైస్, టార్గెట్స్ కూడా చెప్తాను. సో ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. దివీస్ లెబారెటరీస్ చాలా పేరున్న స్టాక్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ ఇటువంటివి. సో దివీస్ లెబారెటరీస్లో ముఖ్యంగా ఈ స్టాక్ని చూసుకుంటే దాదాపు ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ మూవ్లో ఉన్న స్టాక్ ఇది. కనీసం ఇక్కడ నుంచి మనకి ఒక 50 to 60% ఆర్ ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 100% వరకు అప్సైడ్స్ ఉన్నాయి ఈ స్టాక్లో. సో ఈ స్టాక్ మనం చూసుకుంటే ఎంట్రీ ప్రైసెస్ 4,119 రూపాయలు అండ్ 4,275 ఈ రెండు ఎంట్రీస్. దీంతోపాటు 4,400 రేంజెస్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. దీనికి స్టాప్ లాస్ మీరు పెట్టుకోండి 3,873 స్టాప్ లాస్. వీటి టార్గెట్స్ వచ్చేసి 4,915, 5,400, 6,369, 7,338. హోల్డ్ యువర్ బ్రెత్. ఇది నిజం, ఇది స్టాక్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్కి కైండ్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఫిగర్స్ అంటారు వీటిని. అంటే అవి రానంత వరకు అవి నిజంగా చాలామంది అంటారు అది కలలాగే ఉంటుందేమో, బట్ నిజంగా ఇటువంటి స్టాక్స్లో ఆల్రెడీ జరిగింది, మూమెంట్స్ ఇవ్వడం జరిగింది, 3 times కూడా అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ బుల్ మార్కెట్లో ఒక సంవత్సరం కింద మీకు, ఒక 6 నెలల కింద మీకు సిడిఎస్ఎల్ అనే స్టాక్ ఉండింది. అది 500 నుంచి ఇప్పుడు 1,500కి వచ్చింది. సో వాట్ యూ కెన్ సే, సో మోర్ దెన్ 200% రైజ్ అనమాట అటువంటి స్టాక్స్. సో అటువంటి స్టాక్స్ మనకి ఇంకా ఉండబోతున్నాయి ఈ ఫ్యూచర్లో. సో ఈ స్టాక్ని కాస్త మీరు హోంవర్క్ చేసి తప్పకుండా దీని గురించి మీరు ఆలోచించండి. రెండో స్టాక్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వన్ ఆఫ్ ది లీడర్స్ ఇన్ కన్జ్యూమర్ స్పేస్లో చెప్పుకోవాలి అంటే. సో ఈ స్టాక్లో ప్రైస్ ఎంట్రీ, బయింగ్ ప్రైస్ చూసుకుంటే 716, 743. సో ఈ రెండు ప్రైసెస్లో, ఈ యావరేజ్ ప్రైసెస్లో మీరు బై చేయండి. ఆర్ 716 కింద కూడా ఒకవేళ 700 లేదా 670 ఆ రేంజెస్లో ఛాన్సెస్ లేవు, బట్ ఎస్ వస్తే మనం తప్పకుండా అక్యుములేట్ చేయండి. దీనికి స్టాప్ లాస్ 645, 645 రూపాయలు దీని స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ టార్గెట్స్ చూసుకుందాము 854, 939, 1107 అండ్ 1276. ఇదంతా ఒక ఇయర్ని బేస్ చేసుకుని చేసిన టార్గెట్స్ ఇవి. సో ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మా ప్రేక్షకులకు మేము ఇస్తున్నామో తప్పకుండా మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను, మీ ఒక స్ట్రాటజీ ఏదైతే విధానం ఉంటుందో దాన్ని ఫాలో చేసి మీరు మీ సొంత డెసిషన్స్ తీసుకోండి. థర్డ్ స్టాక్స్ సన్ ఫార్మా చూసుకుంటే గత 4-5 ఏళ్ళ నుంచి ఒక సైడ్ వేస్ మూమెంటంలో ఉంటూ ఈ స్టాక్లో ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ ప్యాటర్న్ జనరేట్ అయిన తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. సో అది కాస్త 800 దగ్గరికి వెళ్ళిపోయింది. 800 పై కూడా టెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు 790s ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ఎంట్రీస్ చూసుకుంటే 723, 750. సో ఇలాంటి మంచి ఎక్కువ వాల్యూమ్స్ కొనుక్కునే, ఎక్కువ షేర్స్ కొనుక్కునే ఎంట్రీస్ ఇవి. చిన్న వాల్యూమ్స్తో, చిన్న షేర్స్ క్వాంటిటీతో మీరు కొనుక్కోవాలనుకుంటే 778 కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. బట్ స్టాప్ లాస్ 640 ఉంటుంది.
సో అది మీరు గమనించండి, ఆ స్టాప్ లాస్ ప్రకారంగా మీరు డెసిషన్స్ తీసుకోండి. అండ్ టార్గెట్స్ గురించి మనం చెప్పుకోవాలి అంటే 862, 948, 1117, 1117, 1288 ఈ టార్గెట్స్ ఉన్నాయి సన్ ఫార్మాకి ఈ ఎంటైర్ ఇయర్, ఒక 1 ఇయర్ పర్సెప్షన్ చూసుకుంటే. సో దీంతో వెరీ ఇంపార్టెంట్ స్టాక్ ఏంటంటే ఒక కమాడిటీ బేస్డ్ స్టాక్ ఇది. సో VEDL మన స్టాక్ ఇది నెక్స్ట్ రికమెండ్ అనుకోండి. ఆర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా రికమెండేషన్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది ఇన్ఫర్మేషన్ లాగా తీసుకునే వాళ్ళకి వాళ్ళ సొంత స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాని ప్రకారంగా డెసిషన్స్ తీసుకుంటారు. VEDL స్టాక్ చూసుకుంటే దీని ప్రైస్ ఎంట్రీస్ మనము 272, 281, 292 ఈ ప్రైస్ ఎంట్రీస్ ఉన్నాయి. మార్కెట్లో కొనాలి అనుకునే వాళ్ళు ఒక చిన్న క్వాంటిటీస్ ఇవన్నీ చెప్పిన స్టాక్స్లో ఇంకా ఫ్యూచర్లో కూడా చెప్పబోయే స్టాక్స్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మార్కెట్ రేట్లో కొనుక్కోవాలి అనుకుంటే మీరు అనుకున్న క్వాంటిటీలో 10 or 20% మాత్రమే కొనుక్కోండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేసి మళ్ళీ అది కరెక్షన్స్ వచ్చాక అప్పుడు ఆ రిగ్రెట్ చేయడం కానివ్వండి, పశ్చాత్తాపడడం కానివ్వండి లాభం లేదు మార్కెట్లో. సో తప్పకుండా చిన్న చిన్న ఎంట్రీస్ మాత్రం తీసుకోండి మార్కెట్ రేట్లో కావాలనుకుంటే. నాట్ మోర్ దెన్ 10% ఇస్ ఐడియల్ బేసిక్గా. సో ఈ స్టాక్కి ఈ ఎంట్రీస్ నేను చెప్పాను. దీనికి స్టాప్ లాస్ ఉంటుంది 240. సో 240 స్టాప్ లాస్తో లాంగ్ ఉండండి. అండ్ ఈ స్టాక్ టార్గెట్స్ చూసుకుంటే 356, 419, 484 ఈ ప్రైస్ టార్గెట్స్ ఉన్నాయి. VEDL అంటే వేదాంత లిమిటెడ్ కంపెనీ, ఇది వన్ ఆఫ్ ది లీడర్స్ ఇన్ కైండ్ ఆఫ్ కమోడిటీ మార్కెట్స్లో చూసుకుంటే. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెక్ మహీంద్రా ఒక ఐటీ స్పేస్లో, ITES స్పేస్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. చాలా స్ట్రాంగ్ అక్యుములేషన్ ప్యాటర్న్ కూడా జరిగింది ఈ స్టాక్లో. సో ఈ ఇన్ఫర్మేషన్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒక మంచి డీసెంట్ బ్రేక్అవుట్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ స్పెషల్లీ ఫర్ యూ. సో 1138, 1180, 1224 లాంటి రేంజెస్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ స్టాక్ని. దీనికి స్టాప్ లాస్ 1040, 1040 స్టాప్ లాస్ ఉంటుంది. సో టార్గెట్స్ చూసుకుంటే 1491, 1759, 2027. సో టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉంది. నిజంగా 1 ఇయర్ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి స్టాక్. ఇట్ మే ఆల్సో అచీవ్ ఆల్ దీస్ టార్గెట్స్ ఇన్ 3 months, 6 months or 9 months. సో వెయిట్ చేయండి, తప్పకుండా ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్టెడ్గా ఉండండి. బట్ ఇటువంటి స్టాక్స్ని పర్చేస్ చేసే ముందు మీరు మీ ఎక్స్పర్ట్ సలహాలు లేదంటే మీ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు మీ రిస్క్ పైన మీరు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్కి ఆలోచించండి. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.